ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నేను ఫస్ట్ వేసింది, నీవు ఆయన ఎన్నుకున్నావా, ఆయన నిన్ను ఎన్నుకున్నాడా? నీవు ఆయన ఎంపికై ఉన్నావా, ఆయన నీ ఎంపికై ఉన్నాడా? రెండు రకమైన వాక్యములు మనం చదివి ఉన్నాము. కొంతమంది ఆ వాక్యమును డిబేట్ కోసం కానీ, వాక్యమును వారి జ్ఞానమును ప్రదర్శించుకుంటారు కానీ, అందుబట్టి కానీ ఎవరైనా దాన్ని చదివితే, లేక ఇంకొకరు దాన్ని తప్పు పట్టడానికి చదివితే నీకెక్కదు. నీకు ఈ రెండు విభేదిస్తున్నాయి అని అనుకుంటావు. కానీ రెండిట్లో ఇది ఎంత సత్యమో అది అంత సత్యమే, ఇదే అది అదే ఇది అని మీకు అర్థమయ్యేలాగా చెప్తాను ఒక చిన్న ఉదాహరణతో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన లోకమును రక్షించుటకు మానవ అవతారం ఎత్తి మానవుల నిమిత్తమే ఆయన చనిపోయాడు. అనేక పురాణాల్లో, అనేక మతములలో అనేక మంది దేవుళ్ళు ఉన్నప్పటికీ ప్రతి ధర్మశాస్త్రము, ప్రతి ధర్మము మంచి చేస్తే మంచి అనుభవిస్తావు, చెడు చేస్తే చెడు అనుభవిస్తావు. మంచి చేసిన ఎడల మంచి పనులు బట్టి నీవు మంచి యొక్క ఫలంను పొందుతావు. బైబిల్ కూడా అదే చెప్తుంది. చెడు చేసిన ఎడల చెడు యొక్క ఫలం పొందుతావు అని చెప్తుంది. సో ప్రతి ఒక్క ధర్మశాస్త్రంలో ధర్మమైన మాటలు చెప్పినప్పటికీ ప్రతి ధర్మము ఒక స్టాండర్డ్స్ పెడుతుంది. కొంతవరకు మనిషి అట్టి స్టాండర్డ్స్ని పాటించి చేసినప్పటికీ కొంత చేయలేక విఫలమైపోయినప్పుడు చేసినదంతయు వృధా అయిపోతుంది. ఇది బైబిల్ చెప్తుంది. నీకు 10 పనులు మంచివి చెప్పి అది చేయమని చెప్పినప్పుడు నీవు 9 చేసి 10ది కానీ చేయలేకపోతే చేసిన 9 యొక్క ఫలితం ఉండదు, కానీ 10వ యొక్క ఫలితం బట్టి 9 రద్దు అయిపోతున్నాయి. అంటే వేరే ధర్మశాస్త్రములో, వేరే పురాణాల్లో లేనిది, ఏ దేవుడు దేవత అని అనుకునుచున్న వారి చేయలేనిది బైబిల్లో యేసు చేసి ఉన్నాడు. ఎవరు చేయలేనిది యేసు చేస్తున్నాడు. ప్రతి ధర్మశాస్త్రము, చెప్పాను కదా, ప్రతి ధర్మము, మతము ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి అంటుంది. బైబిల్ మాత్రమే ఆయన చేశాడు, ఆయన చేశాడు, ఆయన చేశాడు అని చెప్తుంది. ఎందుకనగా ఏ పాపము ఎరగని ఆయన మన నిమిత్తమై పాపమై, మన పాపమును ఆయన తయారై, మన పాపము నిమిత్తమై ఆయన తన ప్రాణంను పోగొట్టుకున్నాడు, తన ప్రాణంను అర్పించాడు. తన ప్రాణంని ఆయన అర్పిస్తేనే తప్ప దాన్ని ఎవడో తీసుకోలేడు. అందుకే నా ప్రాణానికి అర్పిస్తున్నా, ఆత్మనికి అర్పిస్తున్నా తండ్రి అని తన నోటి నుంచి చెప్పిన వరకు మృత్యు ఆయనకు రాలేదు. ఇది సమాప్తమాయను అన్నంత వరకు ఆ యొక్క ప్రాణము ఆయన నుంచి విడిచి వెళ్ళలేకపోయింది. ఎందుకనగా అది ఆయన ఆధ్వర్యంలోనే ఉంది. సో ఆయన యేసు సమస్త పాపంని భరించి, సమస్త పాపంని మోసి, ఆయన నీవు చేయలేని పని ఆయన చేస్తున్నందుకు, ఆయన చేసినందుకు నీవు ఆ యొక్క ఫలంను అనుభవిస్తున్నావు. అందుకే నీతిమంతుడు ఎవడూ లేడు, కానీ నీతిమంతుడైన వాడు నీ పాపము మొత్తం ఆయన మీద మోపిన పిమ్మట ఆయన నీతి మొత్తం యావత్తు నీలో నింపిన పిదప ఆయనే స్వయముగా ఆత్మ రూపములో నీలోకి వచ్చి నీతో అట్టి సత్కార్యములు చేయిస్తున్నాడు. ఎప్పుడైతే దైవ కార్యములు, దేవుని చెప్పిన మాటలు నరుడు చేస్తున్నాడో అది వానిలో ఉన్న దేవుని యొక్క ఆత్మ వానికి చేయింపజేస్తుంది, అది చేయిస్తుంది. కనుక ప్రతి ఒక్క మతం ఏం చెప్తుంది? నువ్వు ఇలా చేయి, ఇలా ఉంటావు, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని చెప్తుంది. ఇక్కడ యేసు ప్రభు నీవేమి చేయొద్దు, సమస్తము నేను చేస్తాను, నీ ఓన్లీ నేను చేసిన విషయం అంగీకరించు. నేను చేసిన విషయంని, నా యొక్క పనిని నీవు అంగీకరించిన ఎడల, నా పనిని నీవు స్వీకరించిన ఎడల, నా పనిని నీవు విశ్వసించిన ఎడల, నేను చేసిన యొక్క పని యొక్క ఫలితము నీకు వస్తుంది. నీవు చేసిన పని యొక్క ఫలితం నేను అనుభవిస్తున్నాను కనుక నా నీతి మొత్తం యొక్క ఫలము నీవు భరిస్తావు అని యేసు ఒక్కడు చెప్తున్నాడు. ఇప్పుడు నీవు ఆయన ఎన్నుకుంటున్నావా, ఆయన నీకు ఎన్నుకుంటుందా అనే క్వశ్చన్. మీకు ఒక చాలా సింపుల్ ఉదాహరణ మీకు చెప్తాను, దానివల్ల ఈ యొక్క కన్ఫ్యూజను, ఈ యొక్క విభేదం తీరిపోతుంది. నెంబర్ 1, ఫస్ట్ మనము భూమిలో బ్రతకడానికి మనకి జీవవాయువును, ఆక్సిజన్ అనే ఒక గ్యాస్, జీవవాయు అనగా ఆక్సిజన్ అనేది ఉంది. ఆక్సిజన్ భూమి యావత్తు ఉంది. ఆక్సిజన్ ఉన్నప్పటికీ ఆక్సిజన్ బట్టి నువ్వు బ్రతకవు. ఉన్న ఆక్సిజన్ని నీవు కానీ
బ్రీత్ చేసిన ఎడల, శ్వాసించిన ఎడల, నీవు దాన్ని పీల్చుకుంటాననుకున్నప్పుడే నువ్వు జీవిస్తావు. ఆక్సిజన్ అయితే ఉంది. ఆక్సిజన్ ఉన్నంత మాత్రం నీవు జీవించవు. ఆ ఆక్సిజన్ని నీవు స్వీకరించాలి. ఇప్పుడు ఆక్సిజన్ నీకు ఏ విధంగా ఏర్పరచబడ్డాదో అలాగే పరిత్రాణము కూడా దేవుడు చేసి భూమి మీద చేసి నీకు ఇచ్చి ఉన్నాడు. ఆ పరిత్రాణమును నీవు స్వీకరించడం అనేది నీ చేతిలో ఉంది. ఈ భూమికి అనేక గ్రహములు ఉన్నప్పటికీ, విశ్వములో అనేకమైన గ్రహములు, అనేక రకమైన గ్యాలక్సీస్ ఉన్నప్పటికీ దేవుడు భూమి పైన జీవం పోసి ఉన్నాడు. భూమి నుండి సమస్త జంతువులేమి, పక్షులేమి, ప్రాకు పురుగులేమి, ప్రతి ఒక్క రెప్టైల్స్ అనగా ప్రాకు జంతువులేమి, ఇవన్నీ భూమి పుట్టింపజేసింది. భూమిలో జీవం ఉంది. ఆ భూమిలో జీవముతో పాటు ఈ జీవవాయువును కూడా పెట్టి ఉన్నాడు. ఒక స్థాయికి మనం ఎప్పుడైతే అట్మాస్ఫిరిక్ ఆ స్థాయిలోకి కొంచెం పైకి వెళ్తామో అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఉండవు. ఎందుకనగా ఆక్సిజన్ ఆ యొక్క మన అట్మాస్ఫియర్కి ఎంత ఉండాలో అంత దేవుడు ఉంచి ఉన్నాడు. ఆ లోపల ఉంటేనే మనకి ఆక్సిజన్. సో ఇదే మనిషి ఒకవేళ ఆ యొక్క ఆక్సిజన్ అట్మాస్ఫిరిక్ స్టేట్ నుంచి ఇంకా పైకి వెళ్ళిన ఎడల వానికి ఆక్సిజన్ ఉండదు. అనగా ఈ ప్రాణవాయు, ఈ జీవవాయు అనేది ఈ భూమిలో ఏ విధంగా అయితే నింపి ఉన్నాడో అలాగే ఈ భూమిలో ఆయన తన యొక్క ప్రాణంను అర్పించి పరిత్రాణముతో నింపి ఉన్నాడు. జీవవాయు వచ్చిన తర్వాతలో నీవు పీల్చుకున్నావు, కానీ నీవు అని లాగితే జీవవాయు ఎక్కడి నుంచో రాలేదు. జీవవాయు అనేది అది ముందే ఏర్పరచబడింది కనుక శిశువు జన్మించి బయటికి రాగానే మొట్టమొదటిసారి అని ఆయన ఏం చేస్తాడు? శ్వాసిస్తాడు. అనగా ఆయన శ్వాసిస్తున్నందుకు ఎక్స్ట్రా ఆక్సిజన్ ఏం రావట్లేదు. ఆయన శ్వాసిస్తాడు అని ముందే ఆ జీవవాయుని నింపి ఉన్నాడు. అర్థమవుతున్న మాటలు? సో అదే విధముగా ప్రతి మనిషి యొక్క పాపము, క్రైస్తుల యొక్క పాపం కాదు. దేవుడు లోకముని ప్రేమించాడు. లోకం ఆయన్ని ప్రేమించదు. లోకం ఆయన్ని తిరస్కరిస్తుంది. లోకం ఆయన్ని అంగీకరించదు. లోకం ఆయన్ని గ్రహించదు. అది కూడా వాక్యం ఏమని రాయబడింది? వెలుగు ఈ లోకం మీద కమ్మి ఉన్నది, కానీ చీకటి ఆయన గ్రహించట్లేదు, వెలుగుని గ్రహించట్లేదు అని. వెలుగు ఎక్కడైనా ప్రకాశించబడితే అక్కడ చీకటి వెళ్ళిపోతుంది. కానీ వెలుగు ప్రకాశించబడినప్పటికీ చీకటి దాన్ని అంగీకరించలేదు, దాన్ని గ్రహించట్లేదు అని వాక్యం సెలవిస్తున్నది. అందుగా ప్రతి వాని యొక్క పాపము యేసు సిలువ మీద మోసి ఉన్నాడు. నీవు ఏ జాతికి చెందిన వాడవైనను, ఏ కులానికి చెందిన వాడవైనను, ఏ ప్రాంతానికి చెందిన వాడను, ఏ దేశానికి చెందినవాడైనను నిన్ను కూడా దేవుడు ప్రేమించి ఉన్నాడు. దేవుడు అని నేను ఎందుకంటున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు సృష్టికర్త, సృష్టిని సమస్తమును సృష్టించిన వాడు, నిన్ను నన్ను సృష్టించిన వాడు. మనలో మన యొక్క జ్ఞానము బట్టి మనము ఆర్గ్యుమెంట్లు చేసుకుంటాము, కానీ దేవుడు నా ఆర్గ్యుమెంట్లు బట్టి ఆయన ప్రవర్తించడు. అందరూ ఆయనకు పిల్లలే. అందరూ సృష్టి యావత్తు ఆయన కుమార్. నీవు ద్వేషించినను, నీవు ఇష్టపడకపోయినను ఆయన నిన్ను ప్రేమించాడు. అనేక మంది మన కుటుంబంలో చూస్తాము, తల్లిదండ్రులకి చాలా భయంకరంగా వాళ్ళ పిల్లలు వాళ్ళని హేట్ చేసి వారిని తృణీకరిస్తుంటారు, చాలా బాధలు పెడుతుంటారు. వృద్ధాప్యంలో వారు ఏడుస్తుంటారు. ఏడ్చినంత మాత్రమున కొడుకు కాదు అని అనలేడు, నా తండ్రి వీడు కాదు అని వీడు అనలేడు. అన్నను అది కాని పని. అదే విధముగా దానికన్నా అత్యధికముగా నీవు ఆయన తిరస్కరించినను, ఆయన అంగీకరించకపోయినను, ఆయన నీవు గ్రహించకపోయినను దేవుడు సర్వలోకంని ప్రేమించాడు. ప్రతి వానికి ప్రేమించి, ప్రతి వాని గురించి, ప్రతి వాని యొక్క పాపంను ఆయన తీసుకుని ఆయన ప్రాణం అర్పించాడు. ప్రాణం నర్పించి ప్రతి వానికి సరిపోయినంత పరిత్రాణము, వానికి కావలసిన పరిత్రాణం ప్రతి వానికి ఏ విధంగా అయితే, ఇప్పుడు చనిపోతున్నాడు, ఇంకో నలుగురు పెరుగుతున్నారు, ఇద్దరు చనిపోతున్నారు, జన్మలు అత్యధికంగా ఉంటున్నాయి, చావులు తక్కువ ఉంటున్నాయని ఒకసారి నేను సర్వేలో చదివాను. సో ఈ విధముగా మరి అనేకులు పుడుతున్నారు. జీవవాయుని పీల్చుకున్న వారు అనేకులు ఉంటున్నారు. అయినను జీవవాయు తగ్గకుండా దానికి సరిపోయినంత ఆ యొక్క గ్యాస్ని ఏ విధంగా ఆక్సిజన్ నింపి ఉన్నాడో అలాగే లోకంలో ఉన్న వారందరి యొక్క పరిత్రాణము సిలువ మీద ఆయన మోసి అందరి యొక్క పాపం బట్టి ఆయన చనిపోయి పరిత్రాణంని మనకి ఇచ్చాడు. లోకమును ఆయన ప్రేమించి తన కుమారుడిని తనకు తానే అర్పించుకుని ఆ పరిత్రాణను అనుగ్రహించాడు. ఏ విధంగా అయితే జీవవాయు ఇవ్వబడ్డదో భూమికి, అదే విధంగా జీవవాయు ఉన్నప్పటికీ నేను పీల్చుకోనని ముక్కు మూసుకున్నావు అనుకో,
ఏమవుతావు? చనిపోతావు. అలాగే అనుగ్రహించబడిన పరిత్రాణము కానీ నీవు స్వీకరించకపోతే, నిన్ను ఎన్నుకుని నీ నిమిత్తమై ప్రాణమిచ్చి చనిపోయిన ఆయన ఎన్నికను ఇప్పుడు నీవు ఎన్నుకోకపోతే ఆయన చేసింది విఫలమవుతుంది. అందుకే ఆయన బాధపడతాడు. అందుకే సువార్త ప్రకటించవలసి ఉన్నది. చాలామంది అంటారు, మీ క్రైస్తవులే మత మార్పులు చేస్తారని. మతము అనేది క్రైస్తవ్యం కాదు. అసలుకి క్రైస్తవ్యం అనేది విశ్వాసము. అది విశ్వసించుట. యేసు చేసాడని అనేది విశ్వసించి ఎన్నుకొనుట. చేసినది ఆయన ఎన్నికను మనము తిరిగి ఎన్నుకొనుట. ఆయన మన పట్ల చేసిన పరిత్రాణమును మనము స్వీకరించుట. అందుకే అట్టి పరిత్రాణమును ఇప్పుడు నేను ఈ విషయంని మీకు చెప్తేనే తప్ప ఏ విధంగా అయితే మీకు తెలియట్లేదో అదే విధముగా సువార్తని ప్రకటిస్తేనే తప్ప మనుషులు దాన్ని గ్రహించలేరు. ఎందుకనగా ఎవడికి నీతిమంతుడు లేడు, ఎవడు గ్రహింపు లేదు, నశించిపోవచ్చున్నాడని ఎవరికి గ్రహింపు లేదు. కనుక ఎవడు దేవుని వెతకట్లేదు. వెతకని నీకు ఆయన మాత్రము నశించిపోచున్న మనకి వెతికి మన నిమిత్తమై తన ప్రాణం పెట్టి పరిత్రాణము ఇచ్చి ఉన్నాడు. ఫస్ట్ ఆయన ఎన్నుకున్నందుకు మనము ఆ ఎన్నికను ఎన్నుకొనుచున్నాము. సో ఆయన ఎన్నిక ఎంత గొప్పదో అలాగే అట్టి ఎన్నికను గ్రహించి ఆ దేవుని ఆత్మ ద్వారా చెప్పబడిన ఆ ఎన్నికను గ్రహించి ఎన్నుకోవడం కూడా అంతే ప్రాముఖ్యమైనది. ఆయన ఎన్నికను కానీ నీవు తెలుసుకోకపోతే ఆయనని ఎన్నుకొనలేవు. ఆయన ఎన్నికను, ఆయన నీకు ఎన్నుకున్నాడు, నీ కోసం చనిపోయాడనే విషయంని కానీ నీవు తెలుసుకోకపోతే ఆయన నీవు ఎన్నుకోలేవు. ఒకడు రక్షించువాడు ఉన్నాడంటేనే రక్షించు అని అంటావు. రక్షించువాడే లేకపోతే అరిసి కూడా వేస్టే. అందుకే సువార్త ప్రకటించవలసి ఉన్నది. రక్షించువాడు ఉన్నాడు, నశించిపోవచ్చున్న వారు ప్రభువా రక్షించు అని పిలిస్తే రక్షణ వారికి కలుగుతుంది అనే విషయంని చెప్పాలి. అదే సువార్త అంటే. అనగా మంచి వార్త. నశించిపోకుండా రక్షించబడటం అనేది మంచి వార్త. చెడు చేయటం నువ్వు అలవాటు చేసుకున్నప్పటికీ, చెడు చేయడం నువ్వు అలవాటు చేసుకున్నప్పటికీ, మంచి చేయలేకపోయినప్పటికీ దేవుడు నిన్ను బాగు చేస్తాడనే విశ్వాసము చాలు. నీవు మంచి చేయలేకపోయినప్పటికీ, నీ అలవాట్లు చెడ్డవై ఉన్నప్పటికీ దేవుడు నన్ను బాగు చేస్తాడు అని విశ్వసించిన ఎడల, అనగా యేసు నన్ను బాగు చేస్తాడని అనే మా విషయాన్ని ఎన్నుకునే ఎడల నీవు రక్షింపబడతావు. దేవుడు నిన్ను రక్షిస్తాడు. జీసస్ విల్ బి యువర్ ఎవర్ ప్రెజెంట్ హెల్ప్ అని రాయబడి ఉన్నది. అనగా దేవుడు, యేసు నీ యొక్క నిత్య సహాయకుడు. నిత్య అంటే ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నను ప్రభువా నన్ను రక్షించవా అంటే నేను రక్షిస్తాడు. నిత్య సహాయకుడు, నిత్య రక్షకుడు. If you believe in Jesus Christ and say, Jesus, if you don't help me, I cannot do this, immediately you will receive the help from God. ప్రభువా ఇది నేను చేయలేకపోవచ్చున్నాను. అది ఎటువంటి పని, నీ చదివే కానీ, నీ పనే కానీ, నీ యొక్క సంసారమే కానీ, నీ యొక్క వీక్నెసెస్, నీ యొక్క బలహీనతలే కానీ, నీవు మంచి చేయాలనుకుని చేయలేకపోవచ్చిన ప్రతి ఒక్కటి ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, ప్రభువా నేను చేయలేకపోవచ్చున్నాను అని ఎప్పుడైతే నీవు యేసుని పిలుస్తావో ఆ క్షణమందే నిత్య సహాయకుడైన వాడు నీకు సహాయం అందింపజేస్తాడు. దేవుడు నిన్ను సహాయం చేసి నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు. If you don't seek God, no matter how great you're blessed, it will eventually fail. నీవు దేవుణ్ణి కానీ ఎన్నుకొని ఎడల, నిన్ను ఎన్నుకున్న ఆ ఎన్నికను నీవు ఎన్నుకోకపోతే, నీవు ఈరోజు ఎంత గొప్పతనంలో ఉన్నను, ఎన్ని ఆశీర్వాదంలో ఉన్నను, కాలక్రమంలో అవన్నీ నశింపబడతాయి. అవి నిన్ను రక్షించవు. చూడండి, ఒక మనిషి ఉంటాడు, కోట్ల రూపాయలు గడించవచ్చు. కోట్ల రూపాయలు గడించినను ఒక సమయం వచ్చినప్పుడు లోకంలో అతి గొప్ప వైద్య సెంటర్లు ఉన్నప్పటికీ, అనగా పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నప్పటికీ, టెక్నాలజీ ఉన్నప్పటికీ, నిపుణులైన డాక్టర్లు ఉన్నప్పటికీ వాడిని రక్షించలేరు. వాని డబ్బు వానికి రక్షించదు, వాని పరపతి, వాని హోదా వానికి రక్షించదు.
కేవలం దేవుడే రక్షిస్తాడు. డాక్టర్లు చాలా మార్లు ఒక వాస్తవమైన మాట్లాడతారు. అది ఎటువంటి మతం చెందిన వారైనను వారు ఒక మాట అంటారు, మేము మా పని చేసాము, వి లీవ్ ఇట్ టు గాడ్. ఏదో మిరకల్ అవ్వాలి అంటారు ఒక్కొక్కసారి, మేము చేయాల్సినంత చేసేసాము అంటారు. అవును, మరి వారు చేయవలసినంత చేస్తారు. వారి జ్ఞానం, దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. చాలా వైజ్ఞానంలో అటువంటి జ్ఞానం వారి నిపుణులై వారు నేర్చుకున్నారు, వారు చేస్తూ ఉంటారు అనేక మార్లు. వారికి చూడండి, ఒక క్యాన్సర్ వస్తుంది, ఒక క్యాన్సర్ ఒకరికి పలానా థెరపీ వలన, పలానా కీమోథెరపీ వలన, ఇంకేదో థెరపీ వలన వానికి బాగు చేస్తుంది. అటువంటి ఏజ్లోనే అటువంటి మనిషికి ఇంకొక అదే క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ థెరపీ ఇచ్చినప్పటికీ అది పనిచేయదు. అనగా పని వీరు చేస్తున్నారు కానీ స్వస్థత వీరు అనుగ్రహించలేరు. వీరు డయాగ్నోస్ చేసి వీరు ట్రీట్ చేయగలరు, అనగా కనుగొని దాని పట్ల వారు పని చేయగలరు. చేసిన పనిని ఫలితమిచ్చువాడు దేవుడు. వైద్యులు తప్పు చేసేది కాదు, వైద్యులు నమ్మకూడదు అనేది కాదు. దేవునికి వారికి ఆ జ్ఞానం ఇచ్చాడు. పలానా మందు వేసుకోవాలి, ఆ మందు ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి తయారు చేయబడుతుంది. ఈ భూమిని సృష్టించిన వాడెవడు? దేవుడే. ఈ యొక్క వనములు, మూలికలు, ప్రతి చెట్టు, ప్రతి ఆకు, ప్రతి ఒక్కటి ఎక్కడ సృష్టించబడ్డది? భూమి నుండే. ఆ భూమిని సృష్టించిన వాడెవడు? దేవుడే. ఆయన నోటి మాట ద్వారా సమస్తము సృజించబడెను అని అంటున్నాడు. సో ఆ యొక్క సృష్టి నుండే వారు కనుగొని ఇది పలానా రోగం అయితే ఇది బాగు చేస్తుందని ఇస్తున్నారు. సో దాంట్లో తప్పేం లేదు. అది దేవుడికి వ్యతిరేకమైనది కాదు. కొంతమంది తెలియక, కొంతమంది మూర్ఖపు క్రైస్తవులు అంటారు. నేనేమంటాను, ఇగ్నోరెంట్ క్రిస్టియన్స్ అంటాను. అనగా అవివేకంలో ఉన్న, తెలియని స్థితిలో ఉన్న క్రైస్తవులు వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు ఈ మందొద్దు, నాకు దేవుడే రక్షిస్తాడు అని అంటారు. దేవుడు నువ్వు మందు తిన్నను రక్షిస్తాడు, మందు తినకపోయినా రక్షిస్తాడు. కానీ దేవుడు జ్ఞానముతో నింపి వైద్యులు అది కనుగొని ఆ యొక్క దేవుని సృష్టి నుండే తీయబడింది నీకు ఇస్తున్నాడనే విషయం నువ్వు గ్రహించాలి. అది తీసుకున్నంత మాత్రం నువ్వు స్వస్థపడిపోతావని గ్యారంటీ లేదు. డాక్టర్స్ ఏమంటారు, మనం ఈ కోర్స్ చేద్దాం, ఇది ఒకవేళ కాకపోతే ఇంకోటి చూద్దాం అని అంటారు. సో వారు అనుకుంటారు ఇది అవుతుంది, స్పందిస్తుందని. సో ఈ స్పందన వలన ఆ యొక్క పని, ఆ యొక్క మెడిసిన్ నీ పట్ల పని చేసి నువ్వు బాగవ్వేది దేవుని చేతిలో ఉంటుంది. సో ఇప్పుడు దేవుడు చేసిన ఈ యొక్క పరిత్రాణమును, ఈ రక్షణను ఆయనే ఎన్నుకొని నీవు వెతకకపోయినప్పుడు ఆయనే వెతికి నిన్ను రక్షించి నీ నిమిత్తమై ప్రాణం నర్పించి ప్రతివాని యొక్క పాపము, ప్రతి మతముకు చెందినవారు, మీరు ఏ మతముకు చెందినను, మీకు క్రైస్తులంటే ఇష్టం ఉన్నను లేకపోయినను, క్రీస్తు యేసుని నమ్మినను నమ్మకపోయినను, క్రీస్తు యేసుని విసర్జించినను అవమానపరిచినను ప్రతి వాని యొక్క పాపంను ఆయన మోసి ఉన్నాడు. ఆయన ప్రతి వానికి ప్రేమించి ఉన్నాడు. అందుకే క్రైస్తులను వారు ప్రతి వారికి ప్రేమించాలి. వారు చేసిన పనులను నువ్వు ద్వేషించు, పర్వాలేదు. అవి నువ్వు తిరస్కరించు, పర్వాలేదు. కానీ వారిని ద్వేషించకూడదు. ఎందుకంటే యేసే ఎవరిని ద్వేషించలేదు. వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో నేను ఉన్నవాడినే, నీవు ఉన్నవాడివే. ప్రతి క్రైస్తవుడు ఆ స్థితిలో ఉన్నవాడే. ఒకడు నీతిమంతుడు లేడు. సో మనము నీతిమంతులం కాదు, వారు నీతిమంతులు కారు. కానీ క్రీస్తు యేసు యొక్క నీతిని పొందుట వలన మనము నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. అందుకోసమే ఈ సువార్తని ప్రకటించబడినప్పుడు, ఈ విషయం గ్రహింపు వారికి అనుగ్రహించినప్పుడు, వారికి తెలియపరిచినప్పుడు వారు దాన్ని అంగీకరిస్తారు. సో దేవుడు నిన్ను ఎన్నుకుని ఉన్నాడు కనుక నీవు దేవుణ్ణి ఎన్నుకోవలసి ఉన్నది. ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. మాథ్యూ చాప్టర్ 11 verse 28 చదువుదాం ఒకసారి. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ప్రయాసం ఎవరు పడట్లేదు చెప్పండి? అమెరికన్స్ పడరా? చైనీస్ పడరా? రష్యన్స్ పడరా? నైజీరియాలో ఉన్న వారు పడరా? ఈస్ట్ ఆఫ్రికాలో ఉన్న పేద దేశంలో ఉన్న వారు పడరా? భారతీయులు పడరా? తెలంగాణ వారు పడరా? ఆంధ్ర వాళ్ళు పడరా? ప్రయాసము ప్రతి వాడు పడతాడు. ప్రయాసపడి భారము మోసుకొని, భారం ఎవరు మోయట్లేదు, ప్రయాసం పడుతున్నావు, భారం మోస్తున్నావు. సమస్త జనులారా, క్రైస్తవులారా, నన్ను నమ్మిన వారులారా అనట్లేదు. చూసావా? అందుకే ఆయన సర్వలోకానికి రక్షకుడు దేవుడు. సర్వలోకం గురించి ఆయన చెప్తున్నాడు. సర్వలోకం ఉన్న వారందరి గురించి ఆయన ఆ పని చేస్తున్నాడు. ఆయన ప్రేమించాడు, లోకంని ప్రేమించాడు. లోకము వాటి యొక్క నశించిపోచున్న స్థితిలో ఉన్నప్పటికీ, దేవుని ఉగ్రత వారిపై నిలిచి ఉన్నప్పటికీ వారిని వెతికి దేవుడు రక్షించాలని వారి నిమిత్తమై ఆయన ప్రయాసపడి ఆయన భారం మోస్తున్నాడు. అటువంటి ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, ఆయన యొద్దకు రావాలి. ప్రయాసపడి భారం మోయిచున్న వారందరూ ఆయన యొద్దకు రండి అని అంటున్నాడు, ఆహ్వానిస్తున్నాడు.
నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను మీకు విశ్రాంతి కలుగజేతును అంటే నీ యొక్క ప్రయాసము నేను పడతాను, నీ భారము నేను మోస్తాను. నేను మోస్తున్నప్పుడు నీకు భారం ఉండదు, నేను ప్రయాసపడినప్పుడు నీకు విశ్రాంతి కలుగుతుంది. సో అందుకే మనము చేసిన పాపములను ఆయన మోసాడు, ఆ భారను ఆయన మోసాడు కనుక మనకి పాప భారము లేదు కనుక ఇప్పుడు ఆయన నీతిమత్తముతో నింపాడు కనుక మనకి విశ్రాంతి కలుగుతుంది. ఇది ఆయన యొక్క ఎన్నిక ఉన్నది. ఆయన ఎన్నికను బట్టి మనము ఈ యొక్క విశ్రాంతిలో ఉండగలము. 2 పేతురు 3:9 చదువుదాం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాదు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుని ఉగ్రత మనపై నిలిచి ఉన్నది, ఎందుకనగా మనం అందరం పాపులమై ఉన్నాం. అంటే నేను పాపని ఎందుకు అవుతాను అని అంటావు. మనము జన్మించిన పిమ్మట మనకు చెడుకి మనము చేరికవుతాము మంచి కన్నా. బాల్యంలో ఉన్నవాడు, లోకంలో జ్ఞానము లేని బాలుడు కూడా ఇది చెయ్యొద్దు నానా అంటే అదే చేస్తాడు, ఫ్యాన్ దగ్గర చేయబెట్టదంటే అదే పెడతాడు. స్కూల్కి తీసుకెళ్ళి స్కూల్లో నేర్పించి తర్వాత తీసుకొచ్చి క్రికెట్లో నేర్పించి తర్వాత అక్కడ నేర్పించి ఈ మ్యూజిక్ నేర్పించి తల్లిదండ్రులు ఇంత కష్టపడి వారికి విద్యను అనుగ్రహించి ఇంట్లో మంచి మాటలు చెప్పి పంపించిన తర్వాత దారిలో వస్తుండగా ఎవడో ఒకడు ఒక బూతు మాట మాట్లాడితే ఆ బూతు మాట తీసుకొచ్చి ఇంట్లో ఉన్నవారికి ఉపయోగిస్తాడు, లేకపోతే స్కూల్లో ఉన్నవాడికి ఉపయోగిస్తాడు. ఇది నేర్చుకోమని ఎవరూ చెప్పలేదు, మరి ఎలా వస్తున్నాయి? చెడు చేయమని ఎవరూ ఏ టీచరు చెప్పదు, ఎందుకు చేస్తారు? ఎందుకనగా మానవాళి యావత్తు, ఈ భూమి యావత్తు పాపము చేసి ఉన్నది. ఎప్పుడైతే దేవుని యొక్క మాటని అవిధేయత చూపిందో ఈ భూమి పాపములో పడిపోయింది. సో భూమిలో ఉన్న వారందరము పాపము చేయువారమే. ఇప్పుడు పాపపు బీజము నాలో ఉంది కనుక నేను చిన్నగున్నాడు పాపినా కాదా అంటే నాలో పాపపు బీజం ఉంది కానీ ఫలించలేదు. నేను ఆ పని క్రియరూపంలో రావాలి. నా పాపమును క్రియరూపంలో దాలుస్తేనే తప్ప, క్రియరూపంలో నేను చేస్తేనే తప్ప నాలో పాపం ఉందో లేదో నీకు తెలియదు. సో చిన్నపిల్లల్లో ఆ బీజం ఉంది, నరుడికి పుట్టిన ప్రతి వాణిలో అట్టి బీజం ఉంది కనుక మంచి నేర్పిస్తే మంచి నేర్చుకోరు కానీ చెడుని ఆకట్టుకుంటాం. అది చిన్న పిల్లడే కానీ పెద్దవారమే కానీ మనము కొంత విషయం తెలిసి సమాజానికి భయపడి లేక సమాజంలో గౌరవం సంపాదించుకున్నట్టుగా లేక మన యొక్క మంచి పేరును ఉంచుకున్నట్టుగా మనం కొన్ని చేస్తాం, కొన్ని చేయం, కొన్ని చేసినవి కప్పుకుంటాం, కొన్ని రహస్యంగా తప్పులు చేస్తాం. అందరము చేయువారమే, అందరూ పాపులే, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. ఇట్టి పాపము నుండి ఏ విధంగా నాకు విముక్తి కలుగుతుందని ఎతికిన వాడు ఒక్కడూ లేడు. అట్టి గ్రహింపు కూడా ఎవరికి లేదు. అందుకే యేసు చేసిన ఈ యొక్క పనిని గ్రహించాలి. ఆయన చేసిన ఆ గొప్ప పరిత్రాణం పొందదగిన వారము కానప్పటికీ ఆయన మన కోసము చేసాడనే విషయంని తెలియపరచాలి. అదే సువార్త అంటే. సర్వలోకమునికి ఆయన రక్షిస్తున్నాడు, సర్వలోకంలో ఒక్కడు కూడా నశించిపోకూడదని ఆయన ప్రయాసపడుతున్నాడు, ఆయన విచారిస్తున్నాడు. అందుకే ఆయన దీర్ఘశాంతం కలిగి ఆయన ఉన్నాడు. ఎవరిని దేవుణ్ణి అప్పుడే నిర్మూలన చేయట్లేదు. దేవునికి ఉగ్రత సమయం ఒకరోజు వస్తుంది. ఎప్పుడైతే ఆ యొక్క దినం వస్తుందో ఆ రోజు దేవుని మాట వినని వారందరూ నశించిపోతారు. అది ఆయనకి ఇష్టం లేదు, అది ఆయనకి బాధ కలిగించేది. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. చదవకసారి మరొకసారి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని. సో ఆయన రక్షించడానికి ఆలస్యం చేయట్లేదు. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని. సో దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా పాపముకు వచ్చిన జీతం మరణము. దేవుడు ఎవరైతే తప్పు చేస్తారో వారికి శిక్షించకుండా ఆగడు. ఆయన అన్న మాటకి ఆయన ఆలస్యం చేయడు, ఆయన చేసిన వాగ్దానం ఆలస్యం చేయడు. కానీ ఎవడును నశింపవలెనని, ఎవరు కూడా నశించిపోకూడదు. నీకు ఇష్టం లేకపోయినను, నీకు గ్రహింపు లేకపోయినప్పటికీ, నీకు పలాని సెక్ట్ అనగా పలాని ధర్మం చెందినవాడు నీకు నచ్చకపోయినప్పటికీ నిన్ను ప్రేమించుచున్నాడు కనుక నీవు కూడా నశించిపోకూడదు కనుక ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలెనని. అందరూ అంటే నేను, నువ్వు, తెలియని వారు అందరూ మారు మనసు పొందాలి.
మారు మనస్సు పొందవలనని కోరుచు ఆయన కోరిక ఉన్నది, ఆయన ఇష్టమై ఉన్నది. ఎందుకంటే ఆయనే వెతికాడు. నీవు అడగకుండానే ఆయనే ప్రాణం పెట్టాడు కనుక పెట్టిన ఆ ప్రాణంను, ఆ ప్రాణవాయువు వేదిక మనం పీలుస్తున్నాం. అలాగే పరిత్రాణం అనేది మనకు అనుగ్రహించిన అది మనము తీసుకోవాలనే దీర్ఘశాంతం వహిస్తున్నాడు, దీర్ఘశాంతుడై ఉంటున్నాడు. పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందుకే ఇంకా ఉగ్రత తీసుకురావట్లేదు, ఇంకా సమాప్తం చేయట్లేదు. ఇంకా ఎవరైనా రక్షించబడతారేమో, ఇంకెవరిని ఇష్టపడతారేమో అని. కనుక వినుచున్న నీవు ఏ మతానికి చెందినవాడవైనను, ఏ కులానికి చెందినవాడవైనను, ఆయన నీకు ఎన్నుకున్నందుకు ఈరోజు ఈ మాటలు నీకు తెలియపరచబడుతున్నాయి. అలా తెలియపరచబడిన ఇప్పుడు గ్రహింపు లేని నీకు ఇప్పుడు దేవుని ఆత్మ ద్వారా ఆ గ్రహింపు నీకు అనుగ్రహించబడుతుంది. కనుక ఇప్పుడు నీవు ఆయన్ని ఎన్నుకోవాలి. ఆయన చేసిన పనిని, ఆయన ఇచ్చిన పరిత్రాణముని నీవు స్వీకరించడం అనేది నీ ఎంపిక ఉన్నది. కానీ నశించిపోకుండా రక్షించాలని నిన్ను ఆయన స్వీకరించాడు. నీ గురించి ఆయన నీ యొక్క ప్రయాసం యావత్తు, నీ పాప భారం యావత్తు ఆయన మోసి ఉన్నాడు. సో ఆయన మనలను ఎన్నుకొని ఉన్నాడు. వచ్చే వారము దీన్ని మరి కొంచెం లోతుగా తెలుసుకుందాం. ఆయన ఎవరెవరిని ఎన్నుకొని ఉన్నాడు, దేనికోసం ఎన్నుకుంటాడు, ఎవరిని ఎన్నుకుంటాడు, ఎందుకు ఎన్నుకుంటాడు, దేనికోసం ఎన్నుకుంటాడు అనే విషయంని ఇంకొంచెం లోతుగా తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాఘనుడా, నీకు స్తోత్రములు నాయనా. మరి గ్రహింపు లేక, నేను నాశనం అయిపోతాననే విషయం అనే గ్రహింపు కూడా లేక నాశనంలో నేను నడుస్తుండగా నన్ను వెతికి నన్ను రక్షించి ఉన్నవాడు. ఈరోజు నీవు అనుగ్రహించిన పరిత్రాణం నేను అంగీకరించినందుకు, నేను నమ్ముచున్నందుకు నాకు అనుగ్రహించబడుతుంది జీవము. మరణం నుండి జీవంలోకి ప్రవేశిస్తున్నాను. నన్ను రక్షించువాడువు నీవే. నా పాపములు మోసి, నీవు ఎట్టి పాపములు చేయక నా పాపములు నీవు మోసి ఉన్నావు కనుక నా పాపములు మోసిన వాడా నన్ను రక్షించుము, నన్ను కాపాడము. నన్ను ఎన్నుకున్నవాడా, ఇదిగో నేను నీ యొక్క ఎంపికను, నీవు చేసిన పనిని ఎన్నుకొనిచున్నాను, అంగీకరించుచున్నాను. అలాగే వినుచున్న వారందరి నాయనా బట్టి నేను ప్రార్థన చేయుచున్నాను. ఏ ఆత్మ నాకు ఇది తెలియపరిచిందో, ఏ ఆత్మ వారికి ఇది వినిపింపజేస్తుందో, అది నీవు ఎన్నుకున్న సమయం, వారికి నీవు ఎన్నుకొని ఉన్నావనే గ్రహింపు వారికి కలిగజేసి, వారిని నీవు చేసిన పనిని అంగీకరించినప్పుడు నాయనా వారికి పరిత్రాణం అనుగ్రహించమని, రక్షణ అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాము. నీవు మాకు అందరినీ, సర్వలోకంని ప్రేమించావు. ఎవడునూ నశించిపోకుండా ఉండాలని దీర్ఘశాంతముగా ఇంకా భరిస్తూ ఉన్నావు నాయనా. భరించువాడు నాయనా మరి బాధ పెట్టువాడు కన్నా నాయనా మరి బలహీనుడుగా అనుకుంటారు. ఎందుకు భరిస్తామంటే మేము తిరిగి చేయలేమేమో అని అనుకుంటారు. కానీ నీవు తిరిగి నిర్మూలము చేయుటకు, కోపంలో నీ ఉగ్రతంతో భూమిని నాశనం చేయడానికి ఏమాత్రము నాయనా అసమర్థుడు కావు. అయినను నీవు దీర్ఘశాంతము వహిస్తూ ఎవడైనా ఇంకా రక్షించబడతాడేమో అని నాయనా, ప్రతివాడు రక్షించబడాలని, ప్రతి నరుడు, ప్రతి మనిషి నీవు చేసిన ఆ పనిని అంగీకరించి, నీవు చేసిన పనిని నమ్మినందుకు నాయనా మరణం నుండి జీవులకు ప్రవేశించే అవకాశము మాకు ఇచ్చి ఉన్నావు. నీకు స్తోత్రములు. ఇటు వాక్యము, ఇటు విషయములు అనేకులు తెలియపరచుచుండగా ప్రతి వాని యొక్క మాటను ప్రతిష్ఠించి నాయన వినుచున్న వారికి జ్ఞానోదయము కలిగించుము, వినుచున్న వారికి రక్షణ కలిగించుము, మారు మనసు కలిగించుము. వారి విశ్వాసులైనను అవిశ్వాసులైనను అన్యులైనను ప్రతి వానికి నీవు ప్రేమించున్నావు కనుక ప్రేమించుచున్న నీ యొక్క జనాంగమైన వారు, నా యొక్క నాయన మరి సహోదరులైన వీరందరినీ నీవు దీవించి ఆశీర్వదించుము. ఆత్మీయ ఆశీర్వాదముగా నన్ను ఎన్నుకొని ఉన్నావు. మొట్టమొదటి ఆశీర్వాదము నీ ఎంపికై ఉన్నాను, నీవు నన్ను ఎన్నుకొని ఉన్నావు. అలాగే వినుచున్న వీరందరికీ నీవు ఎన్నుకొని ఉన్నావు, వీక్షించిన వారందరికీ నీవు ఎన్నుకొని ఉన్నావు. ప్రభువా, నీవు చేసిన ఈ కార్యం బట్టి నీకు స్తోత్రములు. ఎవడునూ నీతిమంతుడు కాడన్నావు, కానీ నేడు నన్ను నీతిమంతుడుగా తీర్చిదిద్ది ఉన్నావు. స్తోత్రములు. నీవు చేసిన నీ కార్యం నేను స్వీకరించినందుకు, నన్ను నీ నీతిమత్వంతో నింపి ఉన్నందుకు నీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఇంకా నువ్వు లోతుగా తెలుసుకున్నటకు నాయనా వచ్చే వారము మేము నాయనా మరి నీ యొక్క వాక్యంని వినుటకు వచ్చుండగా నీ జ్ఞానముతో మాకు నింపమని, నాయనా నీ జ్ఞానములో నాయనా మరి విస్తరించబడులాగిన జ్ఞానోదయం మాకు కలిగించమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.